హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కద్దు కా ఖీర్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను చూపించే ఇంగ్రీడియంట్స్తో ఈ కద్దు కా ఖీర్ని ప్రిపేర్ చేశారంటే రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం 1/2 కిలో సొరకాయని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మొత్తం పీల్ని తీసేసి సొరకాయకి రెండు వైపులా ఎడ్జెస్ని కట్ చేయండి. తర్వాత సొరకాయని 3 పార్ట్స్గా కట్ చేసి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే గుజ్జుని విత్తనాలతో సహా తీసేయండి. ఇలా అన్నిటికీ లోపల గుజ్జు తీసేసి ఒక్కొక్క పీస్ తీసుకొని తురుము పట్టుకోవాలండి. ఇలా అన్నిటినీ గ్రేట్ చేసుకున్న తర్వాత కప్పు కొలతలతో చూస్తే 1.5 కప్స్ వరకు ఈ తురుము వచ్చిందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక తురుముకున్న సొరకాయనంతటిని, అలాగే సొరకాయ నుంచి వాటర్ కనుక ఇమిరినట్లయితే ఆ వాటర్ని కూడా ప్యాన్లో వేసేయండి. ఇప్పుడు మంటని లోలో పెట్టి 3 నిమిషాలు సొరకాయని ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేయండి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ బాయిల్ చేయండి. ఒక 10 నిమిషాలకి సొరకాయలోని వాటర్ అంతా కూడా ఇమిరిపోయి సొరకాయ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 లీటరు కాచిన పాలను వేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు పాలను మరిగించండి. 5 నిమిషాల తర్వాత గంట సేపు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి గరిటెతో అంతా బాగా మిక్స్ చేసి ఈ సగ్గుబియ్యం 80% వరకు కుక్ అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలండి. ఇలా పాలను మరిగించేటప్పుడు ప్యాన్ చుట్టూ ఉన్న పాల మేగన్ను కూడా గరిటెతో తీసేసి పాలలో మిక్స్ చేయండి. సగ్గుబియ్యం 80% కుక్ అయిన తర్వాత 100 గ్రాముల పచ్చి కోవాని యాడ్ చేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పాలను ఒక 3 నిమిషాల వరకు మరిగించండి. 3 నిమిషాల తర్వాత 1 కప్పు పంచదారని యాడ్ చేసి మళ్ళీ గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పాలని 20 నిమిషాల వరకు మరిగించండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. కోవా అనేది ప్యాన్కి అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పాలను ఉడికించండి. 20 నిమిషాల తర్వాత ఇందులోకి 200 గ్రాముల మిల్క్ మేడ్ని యాడ్ చేయండి. అలాగే 3 to 4 డ్రాప్స్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను పచ్చికోవా, మిల్క్ మేడ్, ఫుడ్ కలర్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నా కదండి. మీ దగ్గర పచ్చికోవా, మిల్క్ మేడ్ ఇవి అందుబాటులో లేనట్లయితే వీటికి బదులుగా 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ బాదం పప్పు ఈ రెండింటిని మిక్సీలో ఫైన్ పౌడర్లా చేసుకొని ఆ పొడిని యాడ్ చేసినా కూడా కద్దు కా ఖీర్ టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుందండి. బట్ రెస్టారెంట్ స్టైల్లో కద్దు కా ఖీర్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాత్రం మిల్క్ మేడ్, పచ్చికోవా వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇలా మిల్క్ మేడ్, ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పాలను బాయిల్ చేయండి. తర్వాత 1/2 కప్పు జీడిపప్పు పలుకులు, 1/2 కప్పు బాదం పలుకులు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ పిస్తా పలుకులు యాడ్ చేయండి. దీనితో పాటు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చేంత వరకు బాయిల్ చేయండి. కద్దు కా ఖీర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నా కదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్కి మించిన కద్దు కా ఖీర్ రెసిపీ రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న కద్దు కా ఖీర్ని వేడిగా అయినా తినొచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది మాత్రం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.